సార్, తమిళనాడులో విజయ్‌ని చూస్తే అసూయగా ఉందని, కటౌట్లు పెట్టి గెలిచి సీఎం అయ్యాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతకు 3 రోజుల ముందు తనను పోల్చడాన్ని ఊర్లో వాళ్ల పెళ్లికి కుక్కల హడావిడి అని విమర్శించిన పవన్ ఇప్పుడు విజయ్ కటౌట్లు పెట్టి సీఎం అయిపోయాడు అని వ్యాఖ్యానించడం సబబే అంటారా? ఏ రాజకీయ పార్టీ కూడా ఫ్లూక్గా గెలవదు. అది విజయ్ అయినా లేదా ఆ రోజుల్లో ఎన్టీ రామారావైనా కొత్తగా పార్టీ పెడితే యాక్సిడెంటల్గానో ఫ్లూక్గానో పార్టీ గెలవదు. మీకు విజయ్ ఫినామినా చూస్తే పోస్ట్ పోల్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి? ఒకటి, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో సిగ్నిఫికెంట్ ఓటును మీకు టీవీకే తెచ్చుకుంది. డిఎంకే పట్ల బలమైన ప్రజా వ్యతిరేకత ఉంది. అందులో ఏడీఎంకే కొంత వాటా పోయినా ఎక్కువ వాటా మీకు తెచ్చుకోగలిగింది టీవీకే. అంటే ప్రభుత్వం చేతితో అసంతృప్తి చెందిన ఓటర్లను విశ్వాసాన్ని టీవీకే పొందగలిగింది. ఇక రెండవది, మీకు ఎంతో కొంత అసంతృప్తి ఉంది, అంటే కాస్త అసంతృప్తి కాస్త సంతృప్తి ఉన్న ఓటర్, సమ్వాట్ సాటిస్ఫైడ్ సమ్వాట్ డిస్సాటిస్ఫైడ్ అంటారు చూడండి. అంటే అసంతృప్తి ఇంకా క్రిస్టలైజ్ కాలేదు, సంతృప్తి నిలబడలేదు. అలాంటి ఓటర్లలో కూడా ఒక పెద్ద సెక్షన్ మీకు డిఎంకేతో సమానంగా ఒక సెక్షన్ టీవీకి కొట్టేశారు. అంటే కాస్త అసంతృప్తి ఉన్న వాళ్ళని డిఎంకే కన్విన్స్ చేసుకోగలిగింది మెజారిటీ కన్నా, కానీ అందులో కూడా సిగ్నిఫికెంట్ సెక్షన్ టీవీకే తెచ్చుకోగలిగింది. రెండవది. మూడవది, యంగ్ ఓటర్ అంటే 18 to 25 years అండ్ 26 to 35 years, ఇందులో అత్యధిక భాగాన్ని టీవీకే తెచ్చుకోవాలి. ఇప్పుడు 60% ఆఫ్ న్యూ ఓటర్స్ 18 to 25, 42% ఆఫ్ 26 to 35 మీకు టీవీకేనే తెచ్చుకోగలిగింది. నాలుగవది, ఉమెన్ ఓటర్. మేల్ ఓటర్లో డిఎంకేతో పోటీ పడి తెచ్చుకోగలిగింది, ఏడీఎంకే కన్నా ఎక్కువ తెచ్చుకోగలిగింది, కానీ ఉమెన్ ఓటర్లో మెజారిటీ తెచ్చుకోగలిగింది. ఐదవది, అర్బన్ ఓటర్. అర్బన్ ఓటర్లలో మెజారిటీ మీకు టీవీకే తెచ్చుకోగలిగింది, సిగ్నిఫికెంట్లీ హై. మీకు గ్రామీణ ఓటింగ్లో కూడా ఒక గణనీయమైన భాగం, అంటే ఎక్కువ కాకపోయినా ఒక సైజబుల్ ఓటింగ్ తెచ్చుకోగలిగింది. అంటే ఇలా ఉమెన్, యంగ్, అర్బన్ ఓటర్లలో బలమైన ప్రభావం విజయ్ చూపెట్టగలిగింది. ఇది యాక్సిడెంటల్గా జరగదు, ఫ్లూక్లో జరగదు. ఇది ప్రాపర్ పొలిటికల్ మెసేజింగ్, ప్రాపర్ నరేటివ్ బిల్డింగ్, సెలబ్రిటీ లీడర్షిప్, టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన నమ్మకం, ఆయన తమ సమస్యలు పరిష్కరించగలగలిగిన విశ్వాసం ఓటర్లలో కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మీకు స్టాలిన్, పళనిస్వామిల కన్నా కూడా ఎక్కువ మంది ప్రజలు విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అందువల్ల రాజకీయ పరిణామాల్ని లోతైన పరిశోధనతో అర్థం చేసుకోవాలి, కానీ కేవలం ఏదో గాలివాటంగా ఎన్నికల్లో ఎవరికీ ఫలితాలు రావు.